భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వహణపై బీసీసీఐ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ రద్దుతో బీసీసీఐకి భారీ నష్టం జరగనుండటంతో ఆటగాళ్లకు చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ రద్దుతో బీసీసీఐకి ఎన్ని కోట్ల నష్టం? ప్లేయర్లకు పూర్తి ఫీజు చెల్లిస్తారా లేదా? ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఇరు దేశాలపై ఒకరికొకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో క్రికెటర్ల భద్రత గురించి ఆలోచిస్తూ ఐపీఎల్ పై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. పైగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అదే క్రమంలో ఐపీఎల్ ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. అయితే బీసీసీఐకి ఎన్ని కోట్ల నష్టం వస్తుంది? ఇప్పటి వరకు ఆడిన ఆటగాళ్లకు మెగావలంలో పలికిన ధర మొత్తం చెల్లిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి వీటికి సంబంధించి ఐపీఎల్ రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా బీసీసీఐకి వాటిల్లే నష్టం గురించి మాట్లాడితే ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోతే ఖచ్చితంగా బీసీసీఐకి వేల కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్స్, బ్రాండ్ కాస్టింగ్ సంస్థలకు బీసీసీఐ తిరిగి నగదు చెల్లించే అవకాశం ఉంది. పూర్తి సీజన్ కోసం వాళ్ళు బీసీసీఐ డబ్బు చెల్లించి ఉంటారు. ఇప్పుడు టోర్నీ మధ్యలో ఆగితే వాళ్ళు బీసీసీఐ నుంచి ఖచ్చితంగా రిఫండ్ అయితే అడుగుతారు. ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు ఫీజు చెల్లింపు గురించి రిఫండ్ అయితే అడుగుతారు. ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు ఫీజు చెల్లింపు గురించి మాట్లాడుకుంటే ఏ కారణం చేతనైనా ఐపీఎల్ రద్దు అయితే ఆటగాళ్లకు పూర్తి చెల్లించాలని ఎలాంటి నిబంధన లేదు. ఈ విషయంలో ఆటగాళ్లతో ఆయా ఫ్రాంచైజీలు చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవచ్చు. ఏ ప్లేయర్ కు ఎంత ధర చెల్లించాలి, ఎన్ని మ్యాచ్లు పూర్తయ్యాయి, ఎన్ని మిగిలి ఉన్నాయి, ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఆయా ఫ్రాంచైజీలు అయితే ఆటగాళ్లకు ఫీజు చెల్లిస్తాయి. అయితే వేలంలో పలికిన మొత్తం ధర అయితే ఇవ్వాల్సిందే అనే రూల్ ఏ కాంట్రాక్టో లేదని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి స్పష్టత లేదు. గతంలో ఎప్పుడూ ఐపీఎల్ రద్దు కాలేదు కాబట్టి ఈ సమస్య రాలేదు. అయితే ఐపీఎల్ రద్దు కావడంతో ఆటగాళ్ల చెల్లింపుల విషయంలో బీసీసీఐ మార్గదర్శకాలు విడుదల చేయనుంది.